ఈజీగా 10 మినిట్స్‌లో పచ్చి కొబ్బరితో స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని, ఒక 4, 5 ఇలాచీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఒక ప్యాన్‌లో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తము చిన్న మంట పైన ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా అదే ప్యాన్‌లోనే ఇంకా కొంచెం నెయ్యి వేసేసి పచ్చి కొబ్బరి మొత్తం వేసేసుకున్న తర్వాత, ఒక 20 మినిట్స్ చిన్న మంట పైన అలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. పచ్చి కొబ్బరి త్వరగా మాడిపోతుంది. అలా కలుపుతూనే ఉండాలి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉన్న తర్వాత షుగర్ చిన్న కప్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ పట్టదు పచ్చి కొబ్బరికి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాసు వేడి చేసి చల్లార్చిన పాలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ పాలు మొత్తం ఇలా మరిగేంత వరకు నెయ్యి పైకి వచ్చేంత వరకు మనకు చూసుకుంటే మన పచ్చి కొబ్బరి స్వీట్ రెడీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన స్వీట్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.